నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. అహ్మదాబాద్ నగరం ఇటీవల ఒక తీరని విషాదాన్ని చూసింది. బీజే మెడికల్ కాలేజీ క్యాంపస్ పై విమానం కూలిపోయిన ఘటన అనేక అమాయక ప్రాణాలను బలిగొంది. కానీ ఈ భయంకరమైన విపత్తు మధ్యలో మానవత్వం ఇంకా బతికే ఉందని నిరూపించిన ఓ సంఘటన దేశం మొత్తాన్ని ఆశ్చర్యానికి, ఆనందానికి గురిచేసింది. 10 రూపాయల నోటు దొరికితేనే ఎవరు చూడకుండా జేబులో వేసుకునే ఈ స్వార్థపూరిత సమాజంలో విమాన ప్రమాద స్థలంలో దొరికిన ఏకంగా 80 లక్షల విలువైన బంగారాన్ని ఒక్క క్షణం కూడా ఆశించకుండా అధికారులకు అప్పగించి ఓ మహానుభావుడు కథ ఇది. కష్టకాలంలో మానవత్వం ఎలా వెలుగుతుందో చూపిన ఆ నిజాయితీ పరుడి గురించి తెలుసుకుందాం. అది జూన్ 12. అహ్మదాబాద్ ఆకాశం ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి. సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి లండన్ బయలుదేరాల్సిన విమానం టేకాఫ్ అయిన కొద్ది నిమిషాలకే బీజే మెడికల్ కాలేజీ హాస్టల్ క్యాంపస్ పై కూలిపోయింది. విద్యార్థుల కేకలు, మంటలు, పొగతో ఆ ప్రాంతమంతా భయానకంగా మారింది. ఈ హృదయ విదారక ఘటనలో 25 నుంచి 30 మందికి పైగా మెడికోలు సహా మొత్తం 260 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ప్రాణాలు కాపాడడం కూడా కష్టమైన ఆ భయానక వాతావరణంలో మనసున్న ఒక మనిషి అలుపన్నది లేకుండా సహాయం అందించడానికి ముందుకు కదిలారు. ఆయనే రాజు పటేల్, 56 ఏళ్ల నిర్మాణ వ్యాపారి. ప్రమాద స్థలానికి కేవలం 100 మీటర్ల దూరంలో ఉన్న పటేల్ విమానం కూలిన 5 నిమిషాల్లోనే తన అనుచరులతో అక్కడికి చేరుకున్నారు. మొదట 15-20 నిమిషాలు మంటల ధాటికి దగ్గరకు వెళ్లలేకపోయామని ఆయన ఆనాటి భయానక దృశ్యాన్ని గుర్తు చేసుకున్నారు. కానీ అగ్నిమాపక దళం, అంబులెన్స్లు రాగానే ఏమాత్రం వెనకాడకుండా సహాయక చర్యల్లో పాలుపంచుకున్నారు. స్ట్రెచ్చర్లు లేకపోతే చీరలు, బెడ్షీట్లను ఉపయోగించి గాయపడిన వారిని అంబులెన్స్ల వద్దకు తరలించారు. ఆ క్షణంలో ఆయనకు కనిపించింది కేవలం మానవత్వం. తక్షణ సహాయక చర్యలు దాదాపు పూర్తయిన తర్వాత రాజు పటేల్ బృందం మరో కీలకమైన పనిని చేపట్టింది. విమాన శకలాలు, కాలిపోయిన వస్తువుల మధ్య చెల్లా చెదురుగా పడి ఉన్న బ్యాగులను పరిశీలించడం మొదలుపెట్టారు. ఆ ప్రయత్నంలో వారికి దొరికినవి చూసి ఆశ్చర్యపోవడం వారి వంతైంది. ఏకంగా 70 తులాల బంగారు ఆభరణాలు, అవి గాజులు కావచ్చు, ఇతర నగలు కావచ్చు, దాదాపు 80 లక్షల రూపాయల విలువైనవి లభించాయి. అంతేకాదు 80,000 నగదు, ఒక భగవద్గీత ప్రతి, కొన్ని పాస్పోర్ట్లు కూడా వారికి దొరికాయి. ఈ విలువైన వస్తువులను చూసి ఏమాత్రం చలించని రాజు పటేల్ తన నిజాయితీని నిరూపించుకున్నారు. వాటిని గుట్టుచప్పుడు కాకుండా జేబులో వేసుకునే అవకాశం ఉన్నప్పటికీ ఆయన అలా చేయలేదు. దొరికిన వాటన్నింటినీ సేకరించి ఏమాత్రం ఆలస్యం చేయకుండా దర్యాప్తు అధికారులకు అప్పగించారు. ఏదో ఒకటి చేయగలిగాం అని నేను కృతజ్ఞుడిని అని వినమ్రంగా అన్నారు. ఇది కేవలం ఒక ఆస్తిని తిరిగి అప్పగించడం మాత్రమే కాదు, మానవత్వ విలువలు, నిజాయితీ ఇంకా సజీవంగా ఉన్నాయని చాటి చెప్పిన సంఘటన. గతంలో 2008 అహ్మదాబాద్ బాంబు పేలుళ్ల సమయంలోనూ రాజు పటేల్ స్వచ్ఛందంగా సేవలందించారు. ఆయన ఈ ప్రమాదాన్ని తన జీవితంలో చూసిన అత్యంత వినాశకరమైన ఘటనగా అభివర్ణించారు. సివిల్ హాస్పిటల్ దగ్గర బాంబు పేలినప్పుడు నేను కేవలం 100 మీటర్ల దూరంలోనే ఉన్నాను. కానీ ఈ ప్రమాదంతో జరిగిన విధ్వంసం, మంటలు, ప్రాణ నష్టం నేను ఎప్పటికీ మర్చిపోలేదు.